అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాల్టి ఈ వీడియోలో ఐటీ జాబ్స్లో ఇంగ్లీష్ ఎందుకు కావాలి, ఎంతవరకు కావాలి అండ్ అంతగా రాకపోతే ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. సో ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఐటీ జాబ్స్లో ఇంగ్లీష్ ఎందుకు కావాలి. ఉండేది రెండు రకాల కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మీ క్లయింట్సే మీ కంపెనీకి దేవుళ్ళు, వాళ్ళ ద్వారానే మీ కంపెనీకి డబ్బులు వస్తున్నాయి, అందులోంచి మీకు శాలరీలు ఇస్తున్నారు. సో ఆ క్లయింట్స్కి అర్థమయ్యే భాషలో మీరు మాట్లాడగలగడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ క్లయింట్కి ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిందే. అదేంటన్నా క్లయింట్స్ ఇండియన్స్ ఉండరా అంటే, అగైన్ అక్కడ కూడా ఇండియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఉంటారు. ఎందుకంటే ఇండియన్స్ అంతగా యూఎస్లో పేచరు కాబట్టి క్లయింట్స్ ఎక్కువగా బయట వాళ్ళని ఎత్తుకుంటారు. బట్ ఇండియన్ క్లయింట్స్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి తెలుగు రాదు, ప్రతి ఒక్కరికి హిందీ రాదు, కానీ అందరికీ వచ్చిన లాంగ్వేజ్ ఇంగ్లీష్. కామన్గా కమ్యూనికేషన్కి పట్టిన లాంగ్వేజ్ ఇంగ్లీష్. అదేంటన్నా మన ఇండియాలో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నా కూడా అందరం ఒక లాంగ్వేజ్లో మాట్లాడుకోలేమా, ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలా అంటే దట్స్ హౌ ఇట్ ఈస్. మీరు దాన్ని మార్చలేరు, కాబట్టి ఇంగ్లీష్ అవసరమే. బట్ కమింగ్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఇందులో క్లయింట్స్ లేనప్పటికీ ఆబ్వియస్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ డిఫరెంట్ జియోగ్రాఫిక్ లొకేషన్స్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ రిమోట్ కల్చర్ వచ్చాక మీ టీం కేవలం మీ లొకేషన్లోనే ఉండదు, వేరే లొకేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేయొచ్చు. కాబట్టి ఏమవుద్ది, యూ నీడ్ దట్ కామన్ కమ్యూనికేషన్ అండ్ అగైన్ దట్ బికమ్స్ ఇంగ్లీష్. సో అంతకు మించి పెద్ద గొప్ప అని కాదు, మిగతా లాంగ్వేజ్ ఏం తక్కువ అని కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఇట్ హ్యాస్ బికమ్ అ స్టాండర్డ్. సో దాన్ని మీరు పెద్దగా ఏమీ మార్చలేరు. ఓకే, నా కమింగ్ టు ఎంతవరకు రావాలి. ఇంగ్లీష్లో మీరు పిహెచ్డీలు చేసి ఉండక్కర్లేదు, మీరు దాంట్లో ఎక్స్పర్ట్స్ అయి ఉండక్కర్లేదు. బట్ నేను చెప్పినట్లుగా ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ అ కామన్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. అండ్ కమ్యూనికేషన్లో ముఖ్య ఉద్దేశం ఏంటి, నా థాట్స్ని నేను మీతో క్లారిటీగా కన్వే చేయగలగాలి. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ దాట్, దాట్స్ మోర్ దాన్ సఫిషియంట్. మీరు వొకాబులరీలో తోపులు అవ్వక్కర్లేదు, ప్రతి వర్డ్స్ వచ్చేయక్కర్లేదు, న్యూస్ ఛానల్ నడపట్లేదు, మీ ఆఫీస్లోతో మాట్లాడుతున్నారు అంతే. కాబట్టి దాంట్లో ఎంతవరకు వస్తే అంతవరకు సరిపోతుంది. ఓకే, సో యూ నీడ్ నాట్ బీ ఎక్స్పర్ట్స్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఆర్ నాకు ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు కాబట్టి మేబీ నన్ను జాబ్స్ కోసం సెలెక్ట్ చేయరేమో అనే ఉద్దేశంతో ఉంటారు. బట్ దాట్స్ డెఫినెట్లీ నాట్ ద కేస్. ఇంకా ఆ భయం ఉంటే ఏంటంటే మీకు ఆ ఫియర్ ఎక్కువైపోయి సరిగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఈ లాంగ్వేజ్ గురించి భయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్, వర్క్షాప్స్ ఆన్ వర్క్ ప్లేస్ బిహేవియర్ అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చే బూట్ క్యాంప్ కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 30th March స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. ఈ ఫామ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట, యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. అండ్ ఇవన్నీ వాళ్ళ కోర్స్ హైలైట్స్. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, వాళ్ళ కోర్స్ ద్వారా సక్సెస్ఫుల్ కెరియర్ ట్రాన్సిషన్స్ పొందిన స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెన్షన్ చేసి ఉంటుంది. వాళ్ళ కోర్స్ సిలబస్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ కోర్ మాడ్యూల్స్ అండ్ దాంతోపాటు దే హ్యావ్ ఫ్యూ బోనస్ మాడ్యూల్స్ ఆల్సో. వీటిని చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా కిందకి వెళ్తే వాళ్ళు నేర్పించే ఎక్సలరేషన్ స్కిల్స్ అండ్ టూల్స్ కూడా మీకు కింద మెన్షన్ చేశారు. సో ఈ టూల్స్ అన్నింటినీ వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇంకా కిందకి వెళ్తే వాళ్ళు మీ చేత చేయించే ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ COVID-19 ప్రిడిక్షన్, క్రెడిట్ కార్డ్ అప్రూవల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిడిక్షన్, బ్యాంక్ టర్మ్ డిపాజిట్, కస్టమర్ చర్న్ రేట్ ప్రిడిక్షన్, కాలిఫోర్నియా హౌసింగ్ ప్రైస్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా చేపిస్తారు. చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. ఓకే, వెన్ యూ ఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూస్, వాళ్ళు మీలో చూసే ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇట్స్ డెఫినెట్లీ ద స్కిల్, లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్కి పారామీటర్ ఉంటుందా అంటే, లాంగ్వేజ్ కన్సిడర్ చేస్తారా అంటే ఎస్, బట్ ప్రైమరీ పారామీటర్ కాదు. దాని మీదనే మిమ్మల్ని జడ్జ్ చేయరు. మీకు డెఫినెట్లీ స్కిల్ బాగా ఉంది, తోపు అనుకుంటే ఇంగ్లీష్ అంత బాగా రాకపోయినా కూడా యూ విల్ బీ సెలెక్టెడ్. సో ఈ మైండ్ సెట్తోనే ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ఓకే, ఫైనలీ ఇంగ్లీష్ అంత బాగా రాకపోతే ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ అండ్ టెక్నిక్స్, కొన్ని టిప్స్ చెప్తాను. టిప్ నెంబర్ 1, మొదటిది, చాలామంది వాళ్ళ మదర్ టంగ్, వాళ్ళ నేటివ్ భాష నుంచి ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తారు. అంటే వర్డ్ టు వర్డ్ నక్కి దింపేస్తారు. ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, నేను స్కూల్కి రాలేదు ఎందుకంటే నాకు ఇంట్లో వేరే పని ఉండింది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి
ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే, వై మీన్స్ కాదు, ఎందుకు అంటే, వై మీన్స్ అని చెప్పి ట్రూ ట్రాన్స్లేషన్ కాదు, ఇట్స్ బికాస్ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ వాడాలి. ఇట్స్ నాట్ వై మీన్స్, నో, దట్స్ నాట్ ది వర్డ్. సో ఇది ఎప్పుడు అవుద్ది అంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేసినట్టు అవుద్ది. ఇంకొకటి ఏంటంటే చాలామంది అగైన్ సెంటెన్స్ ప్యాటర్న్ని కూడా ట్రూ ట్రాన్స్లేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఇంగ్లీష్ నేర్పుతున్నాను, అది తెలుగు సెంటెన్స్ కదా, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ఐ యామ్ టీచింగ్ యూ ఇంగ్లీష్. సో మీరు చూస్తే ఫార్మాట్ మారిపోయింది. నేను మీకు ఇంగ్లీష్ నేర్పుతున్నాను. సో నేర్పుతున్నాను అనేది క్రియ, వర్బ్. అది ఎక్కడ ఉంది తెలుగులో? లాస్ట్లో ఉంది. బట్ ఐ యామ్ టీచింగ్ యూ ఇంగ్లీష్, ఇక్కడ ఆ వర్బ్, ఆ క్రియ టీచింగ్ యూ, ఆ టీచింగ్ అనేది మధ్యలో వచ్చేసింది. సో మీరు చూసుకుంటే తెలుగులోని సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ ఇంగ్లీష్లోని సెంటెన్స్ స్ట్రక్చర్ సేమ్ కాదు. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి అండ్ దాన్ని బట్టి సెంటెన్సెస్ని ఫామ్ చేయండి. డోంట్ ట్రై టు ట్రూ ట్రాన్స్లేట్ స్టఫ్. ఇంకా ఇంగ్లీష్ చెత్తగా బయటకు వస్తుంది కాబట్టి డోంట్ ట్రూ ట్రాన్స్లేట్. ఓకే. టిప్ నెంబర్ 2, స్లోగా మాట్లాడండి. సౌత్ ఇండియన్స్, దాంట్లో కూడా తెలుగు వాళ్ళు కొంచెం మనం స్పీడ్గా మాట్లాడుతూ ఉంటాం. ఆ స్పీడ్ తెలుగులో ఓకే, తెలుగు వచ్చి కాబట్టి. బట్ రాని భాషలో రానప్పుడు తప్పులు అంత స్పీడ్గా మాట్లాడితే బాగోదు. కాబట్టి స్లో డౌన్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీ కంటెంట్ని, మీరు మాట్లాడదాం అనుకుంటున్న స్టఫ్ని, మీ ఉద్దేశాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో ఫ్రేమ్ చేసుకుంటారు కదా, ఫ్రేమ్ చేసుకోండి. ఆ ఫ్రేమ్ చేసిన దాన్ని బయటికి ఇంగ్లీష్లో వదిలేటప్పుడు కొంచెం స్లోగా వదలండి. దానివల్ల కొంచెం తప్పులు తగ్గుతాయి. యూ విల్ కామ్ డౌన్ అండ్ ఆ ట్రాన్స్లేషన్, మీ మైండ్ లోపల ఆ ట్రాన్స్లేషన్ కొంచెం స్మూత్గా జరుగుతుంది. ఎక్కువ స్పీడప్ అయ్యి కంగారు పడిపోయి తప్పులు మాట్లాడకండి. ఓకే. టిప్ నెంబర్ 3, చాలాసార్లు ఇంగ్లీష్ రానప్పుడు మాట్లాడితే మనకి మధ్యలో ఆ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. ఈ ఆల్ రావడానికి 2 కారణాలు. ఫస్ట్ ఏమో స్పీడ్గా మాట్లాడడం, సెకండ్ ఏమో నెక్స్ట్ ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం. సో ఫస్ట్ దానికోసమేమో స్లోగా మాట్లాడండి అండ్ సెకండ్ దానికోసమేమో స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడుతున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మాట్లాడండి. ఓకే. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఇంగ్లీష్ అంత బాగా రాకపోతే ఐదర్ V1 ఆర్ V2 ఆర్ V3 ఏదొక వర్బ్ ఫామ్ని ఎక్కువగా ఓవర్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది ఎప్పుడు పాస్ట్ టెన్స్లోనే మాట్లాడుతూ ఉంటారు. హ్యాడ్, వాజ్, ఎక్కువగా పాస్ట్ టెన్స్లోనే సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా ఐఎన్జీస్, వాకింగ్, టాకింగ్, అక్కర్లేకపోయినా ఐఎన్జీస్ వాడుతూ ఉంటారు. కొంతమంది అక్కర్లేకపోయినా ఎక్కువగా విల్ని వాడుతూ ఉంటారు. అంటే ఫ్యూచర్ టెన్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో మీరు ఎటువంటి స్పీకర్, ఎక్కువగా మీరు దేన్ని ఓవర్ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు టెన్సెస్ బాగా వచ్చు, కరెక్ట్ టెన్స్లో మాట్లాడుతున్నారు అంటే మీకు ఇంగ్లీష్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా బయటికి రావట్లేదు అంటే మీరు ఏదో ఒక వర్బ్ ఫామ్ని ఓవర్ యూస్ చేస్తున్నారు. అదేంటో గుర్తించి దాని మీద వర్క్ చేయండి అండ్ దాన్ని రెడ్యూస్ చేసేందుకు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, రోజు కూడా అట్లీస్ట్ 1 minute పాటు అద్దం ముందు నుంచి ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ఎనీ టాపిక్. దాన్ని రికార్డ్ చేసుకోండి అండ్ రికార్డ్ చేసుకున్నప్పుడు ఏమవుద్ది అంటే మీరు దాన్ని మళ్ళీ వింటే చాలాసార్లు మీ తప్పులేంటో మీకు అర్థమైపోతాయి. ఓకే. ఆర్ ఫ్లూయెంట్గా ఎందుకు లేదో మీకు అర్థమైపోతుంది. ఆర్ ఇంకా చెప్పినట్లుగా దేన్ని ఓవర్ యూస్ చేస్తున్నారో మీకే అర్థమైపోద్ది. సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం కోసం ఇది బాగా పనికొస్తుంది. కాబట్టి అట్లీస్ట్ 1 minute పాటు అద్దం ముందు నుంచి మాట్లాడండి. I hope these were helpful. Thank you very much. Jai Hind, Jai Bharat.